పార్టీ ఉన్నా లేకున్నా నిబంధనతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న బండి మల్లేష్ ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి గడపక తిరిగి మాకు ఓటు వేయాలని గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి మల్లేష్ గారు ఇంటింటి ప్రచారంలో భాగంగా మన ముందున్నారు. ఆయన మాటల్లోనే మళ్ళీ అన్న నమస్తే, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా కొనసాగుతుంది? ఇప్పుడు నిబంధనగత గల కార్యకర్తగా నీకు ఈ టికెట్ ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కమిటీ సభ్యులు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కానీ ఫస్ట్ నుంచి వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి కష్టకాలంలో పనిచేసినో కార్యకర్తలకు వాళ్ళని గుర్తిస్తాం, ఖచ్చితంగా టికెట్లు ఇస్తాం, వాళ్ళని గెలిపిస్తామని కూడా మాట ఇచ్చిండ్రు. అదే మాట ప్రకారం ఈరోజు 12వ డివిజన్ నుంచి బండి మల్లేష్ నేను ఒక కార్యకర్తగా 12 ఏళ్ళు జెండా మోసినందుకు ఈరోజు పార్టీ అధిష్టానం నన్ను గుర్తించి గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మరి అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజు గారు, మిగతా కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబిదల కొత్వాల గారు, మదన్న గారు, వెంకటేష్ అన్న గారు, ఇలా హర్షవర్ధన్ రెడ్డి గారు, పార్టీ పెద్దలందరూ కూడా నాకు గుర్తించి ఈరోజు అందరూ కూడా సహకారం అందించారు. నాకు ఈరోజు మిథున్ రెడ్డి గారు కూడా నాకు సహకారం అందించి అందరూ కూడా ఈరోజు వాళ్ళ ఆశీర్వాదంతో నాకు టికెట్ ఇచ్చిండ్రు. నేను పాలమూరులో ఈరోజు అందరూ కూడా నా వార్డు వైపు ఎదురు చూస్తున్నారు, బండి మల్లేష్ గెలుస్తున్నారా లేదా, అక్కడ మద్యంకి ఇంపార్టెంట్ ఇస్తారా ప్రజలు, లేదా డబ్బుకి ఇంపార్టెంట్ ఇస్తారా, ఒక కష్టపడ్డ పేదవాడి కార్యకర్తను గుర్తించి కార్యకర్తను గెలిపించి మున్సిపాలిటీకి పంపించి పేదోడు కష్టం తెలిసిన మల్లేష్ని ఈరోజు మున్సిపాలిటీకి పంపిస్తే అక్కడ అభివృద్ధి జరుగుతుందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు అధికారం ఇచ్చింది. ఈరోజు ఒక టికెట్ ఇచ్చి నన్ను ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈరోజు మా వీరన్నపేట ప్రజలకు అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్న, వాళ్ళ పాదాలను పట్టుకొని మొక్కుతున్న, ప్రతి ఇంటింటికి తిరుగుతున్నా, నన్ను గెలిపించండి, పేదోడు కష్టం తెలుసు, పేదోడు ఇంట్లో ఏముందో తెలుసు నాకు, కాబట్టి ఒక అవకాశం ఇవ్వాలని నేను ఈరోజు ప్రతి గడప తిరుగుతున్నా కూడా నా మీద కొంతమంది ఏం చేస్తున్నారంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు, వాడు తిరుగుతున్నాడు, క్యాన్సింగ్ చేస్తున్నాడు, అమ్ముడు పోయిండు, ఏమన్నా జరగని నన్ను పార్టీ నమ్మి నన్ను ఇచ్చింది, పార్టీ రుణం తీర్చుకుంటా, ఎవరికి లొంగోటోడు కాదు బండి మల్లేష్ అంటోడు, ₹1 లొంగోడు, మధ్యాహ్నం లొంగోడు, దేనికి లొంగోడు. ఈరోజు ఎప్పుడు భయపడరు వాళ్ళు, ఈరోజు భయపడి రాత్రి నుంచి నేను స్టిక్కర్ అతికించే కొద్ది 2-3 పిల్లలు పెట్టి వాళ్ళు చించిపిస్తున్నారు, అమ్ముడు పోయిన తిన్న ఏదో చెప్తున్నారు. కానీ నేను బరాబర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నమ్మకం నిలబెడతా, వీరన్నపేట నుంచి గెలిచి ఈరోజు వాళ్ళు రుణం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమ్ముడు ఓడు, నిజమైన కార్యకర్త అమ్ముడు ఓడు గెలిచోసని చూపిస్తాయి ఈరోజు. అయితే వాస్తవానికి కార్యకర్తలే లీడర్లను తయారు చేస్తారు. ఒక ఎమ్మెల్యేకు మీరు ఎంతగానో సహకరించారు, ఈరోజు ఒక కార్యకర్తను గెలిపించుకోవడానికి లీడర్లు నీకు ఎలాంటి సహకారం అందిస్తారు? సంపూర్ణంగా ఈ రోజు నుంచి వాళ్ళు కమిటీలు వేసిండ్రు, వాటి పరంగా ఈరోజు వస్తామని చెప్పినారు. నాకు బరాబర్ కాంగ్రెస్ పార్టీ అందరు పెద్ద నాయకులు అందరూ నా వెనక సపోర్ట్ ఉన్నారు, నన్ను గెలిపించే బాధ్యత ఈరోజు వాళ్ళేదని చెప్పినా ఈరోజు వాళ్ళు వస్తున్నారు, సర్వే చేస్తున్నారు, నా మీద నన్ను గెలిపించే బాధ్యత కూడా వాళ్ళు గెలిపిస్తున్నారు 100%. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ, డీసీ అధ్యక్షులు కానీ, కాంగ్రెస్ పెద్ద నాయకులు అందరూ కూడా ఈరోజు నన్ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు, గెలిచొస్తాను నేను. ముఖ్యంగా ఈ 12వ వార్డులో కూడా మీకు ప్రజల్లోకి వెళ్తుంటే ఎలాంటి సమస్యలు మీకు వాళ్ళు చెప్తున్నారు? నీటి సమస్య ఉంది, ఒకటి లైట్ల సమస్య ఉంది, సీసీ రోడ్డు, డ్రైనేజీ సమస్య ముఖ్యంగా చాలా ఉంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు, ఇంతకుముందే మేము ఇందిరమ్మ ఇండ్లు 25 ఇచ్చినాం, శాంక్షన్ అయిపోయినవి, 4 లక్షలు కూడా వాడు పడ్డాయి. ఇంకొక బిల్లు రావాల వాళ్ళకు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, చెత్త స్లాబ్ కూడా పడిపోయింది. నెక్స్ట్ కూడా మళ్ళీ ఒక 50 మనకు అప్లికేషన్లు వచ్చినాయి, అది మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ గెలిచిన వెంబడే ఇదే నెలలో వాళ్ళకి 50 ఇండ్లు శాంక్షన్ చేశారన్న మాట ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా గెలిచే సీట్లో కూడా రెబల్స్ వల్ల థ్రెట్ ఉండే ప్రమాదం ఉంది. మీకు ఈ రెబల్స్ వల్ల ఎలాంటి థ్రెట్ ఏర్పడబడుతుంది? అధిష్టానం ఏం ఆలోచన చేస్తుంది? రెబల్స్ అనేది లేదు కాంగ్రెస్ పార్టీకి, బరాబర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సర్వేలు అన్నీ చెప్తున్నాయి, బండి మల్లేష్ గెలుస్తున్నాడు, పాలమూరు రాజు చెప్తున్నాయి. రెబల్స్ ఏం లేదు, వాళ్ళు ఇలా వస్తారు, రేపు పోతారు. కానీ కరుడు కట్టినోడు ఒకడు ఉంటాడు జీవితాంతం, చచ్చిపోయే వరకు బండి మల్లేష్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇడవాడు. ఈరోజు నన్ను అవకాశం ఇచ్చిన పార్టీ నేను మోసం చెయ్యను, నా జీవితం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టే పరిస్థితి లేదు. అయితే మిగతా అభ్యర్థుల కన్నా నీకే ఓటు వేయాలంటే మీరు ప్రజల్ని ఏం అభ్యర్థిస్తారు? నేను ఒకటే అభ్యర్థిస్తున్నా, ఒక పేదవాన్ని నేను అందరు ₹100 ₹1 లేకుండా పింఛన్లు ఇప్పించే బాధ్యత తీసుకున్నా. వాళ్ళు ఎవరైతే నిజంగా ప్లాట్ ఉండి ఇల్లు లేదో వాళ్ళకి ₹1 తీసుకోకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అది తీసుకున్నా. నేను ప్రతి ఒక్కరు కూడా ఏ పేదవాడు నన్ను ఆశ్రయించినా ₹1 తీసుకోకుండా పాలమూరులో చరిత్ర సృష్టిస్తా. ₹1 లేకుండా ఏ పని కానీ, లైట్ కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఏ పథకం కూడా సంక్షేమ పథకాల నుంచి ₹1 నా ఇంటి ముందర బోర్డు పెట్టుకుంటా. నేను గెలిచిన తర్వాత కార్పొరేటర్ కాదు వీడు మీ జీతాగా నన్ను
బోర్డు పెట్టుకుంటా, కార్పొరేటర్ తీసేస్తా, ₹1 లంచం చెప్పు తీసుకొని కొట్టుంటా ఇంటికి అడుగు, అది కూడా బోర్డు పెట్టుకుంటా, బరాబర్ పాలమూరు చరిత్ర సృష్టిస్తా నేను గెలిచి. ఈరోజు ప్రజలు కూడా వీరండపేట ప్రజలు 12వ డివిజన్ ప్రజలు వీరభద్ర కాలనీ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, నీరముండగుంట కానీ, పెద్ద శివాలయం వెనుక ఉన్న అందరూ కూడా నాకు బ్రహ్మరథం పడతారు. నువ్వు ఒక నిజమైన నిస్వార్థం లేకుండా రాజకీయం చేస్తున్నావు, ఏ స్వార్థం లేకుండా రాజకీయాలు చేసినావు, నీకు బరాబర్ మేము ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం. ఎంతమంది మద్యం మంచని, మందు మంచని, ఈ డబ్బులు మంచని ఈరోజు నాకు అందరు ప్రజలందరూ నాకు ఆశీర్వదిస్తారు. చూస్తున్నారు బ్రహ్మాండంగా నాకు మద్దతు చెప్తున్నారు. వాళ్ళే మంచినీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళే టిఫిన్ పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. నాకు ఇంతకంటే నాకేం కావాలి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యంగా బండి మల్లేష్కు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నిజమైన నిస్వార్థం లేని కార్యకర్తకు ఖచ్చితంగా ప్రజలే ముందుండి గెలిపించుకుంటారు. నాయకులు కూడా గెలిపించుకోవాలని తమ బాధ్యతతో కూడా ప్రచారం చేస్తున్నారని ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నారు.